టు క్రైమ్ కన్ఫెషన్స్. తెలుసో తెలియకో లేదా అప్పట్లో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద ప్రభావం లేదా తుపాకీ పట్టుకోవాలనే ఒక సరదాతోనో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అక్కడికి వెళ్ళి అన్నలతో కలిసి ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేశారు. ఈ పోరాట సమయంలో భాగంగా వాళ్ళు ఎండనక వాననక వర్షం అనక చల్లనక పగలనక రాత్రి అనక నిత్యం అడవుల్లో ఉండి అక్కడే దినదిన గండంగా బతుకుతూ అక్కడ ప్రజలు ఇచ్చిన ఆదివాసులు ఇచ్చిన గిరిజనులు ఇచ్చిన భోజనాన్ని తింటూ నిత్యం అక్కడ ప్రజలకు సమస్యలపై పోరాటం చేశారు. అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల సమస్యల మీద సమీక్ష జరుపుకోవడం, అక్కడ భూస్వాములను బెదిరించడం, భూములు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు పంపిణీ చేయడం, వాళ్ళు చైతన్యం చేయడంలో వాళ్ళు తమ వంతు పాత్ర పోషించారు. ఆ విధంగా అడవుల్లో ఉన్న వాళ్ళు తర్వాత కాలక్రమంలో అక్కడ పార్టీలో పద్ధతులు నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో తిరిగి జనజీవన శ్రమంతో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ జాన్బీ అలియాస్ సరిత అలియాస్ జయ. జాన్బీ నల్గొండ జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జాన్బీ అక్కడి నుండి నల్లమల ఫారెస్ట్లో పనిచేశారు. నల్లమలలో ఉన్న తర్వాత అక్కడ ఆమె పేరు జయాగా మార్చుకున్నారు. జయ తర్వాత నల్లమలలో ఎప్పుడైతే మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్ పార్టీ పూర్తిగా కనుమరుగైందో నల్లమలలో అక్కడి నుంచి ఆమె ఏఓబి కట్ ఆఫ్ ఏరియా వెళ్ళారు. అక్కడ చాలా 14 సంవత్సరాలు పనిచేసిన జాన్బీ అలియాస్ సరిత చాలా పెద్ద ఆపరేషన్లు చేశారు. ఒకటి బలిమలలో గ్రేహౌండ్స్ దళం ముట్టడిలో ఆమె కూడా ఉన్నారు. వాటితో పాటు రామగిరి రాయగడ ఎన్కౌంటర్, రాయగడ పోలీస్ స్టేషన్ దాడులు, చాలా పెద్ద దాడులు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జాన్బీ ఎందుకు అడవి బాట పట్టాల్సి వచ్చింది? ఎందుకు మరి తిరిగి బయటకు వచ్చారు? అసలు అడవుల్లో ఉన్న పరిస్థితి ఏంటి? పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఎందుకు వస్తుంది అనే అంశాలని ఆమె తెలుసుకుందాం. నమస్తే అమ్మా. జాన్బీ అలియాస్ సరిత అలియాస్ జయ, నీ పేరు 2009-2010లో బలెమలలో అటాక్ అప్పుడు బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ పేరుతో పాటు మీ అందరి పేర్లు పోలీసులు అప్పుడు రికార్డులు ఎక్కించారు. అంటే బలిమల అనేది గ్రేహౌండ్ పోలీసులకు పెద్ద దెబ్బ పడింది. అసలు ఆపరేషన్కి మీకు ముందు సమాచారాలకు వచ్చింది, అది అప్పటికప్పుడు అనుకొని చేశారా లేదు ప్లాన్డ్గా వెళ్ళి చేశారా? అంటే గ్రేహౌండ్స్ పోలీసులు నీటిలో వస్తున్నారు కాబట్టి మీకు పైన కొండ మీద ఉన్నారు, మీకు అప్పర్ హ్యాండ్ వల్ల దొరికిందా? వాటితో పాటు కట్ ఆఫ్ ఏరియాలో మీరు చేసిన పనులు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నల్గొండ జిల్లాలో నాంపల్లి దగ్గర ఉన్న ఓట్లపల్లి గ్రామానికి చెందిన జాన్బీ అసలు అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అడవి బాట అంటే అప్పుడు 2004లో చర్చల కాలం. అప్పుడు గ్రామాలలో మా బావి దగ్గరికి దళం వచ్చేది, గ్రామాలలో దళం వచ్చేది, మొత్తం తిరిగేది. అట్లా పాటలతోనే ఆకర్షితురాలై అట్లా పోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పుడు మా భూమి సమస్య ఒకటి ఉండే, అంటే ఈ గ్రామంలో అన్నలు వచ్చేవారు అప్పుడు వచ్చేటోళ్ళు మా దళం మా బావి దగ్గరికి కూడా వచ్చారు. మా నాయనకు కూడా కలిసేటోళ్ళు, మేము కూడా పోయేటోళ్ళం. చిన్నప్పుడు మేము కూడా చూసాం. మా ఊళ్ళో కూడా చాలా విపరీతంగా వచ్చేటోళ్ళం. 2004లో చర్చల కాలంలో బహిరంగనే ఊర్లలోకి వచ్చి ఆటపాటలు పాడి అట్లా చేసి పార్టీ చేసిన ఆకర్షితులని దానికి నేను పోయినా. ఇంకొక కారణం ఏంటంటే మా భూమి వేరే వాళ్ళు మా పాలోళ్ళు వాళ్ళు గుంజుకొని మా నాన్నమ్మ వాళ్ళకు మా నాయనకు వాళ్ళకు చిన్నప్పుడు బాగా కొట్టడం, ఇది కూడా ఒక కారణమై ఉద్యమంలో వెళ్ళిపోవడం. అంటే మీ నాన్నగారితో మీకు పాలేరుతో సమస్య వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు కాదు మీరెందుకు ఒక ఆడపిల్లగా మీరు ముందుకు అడుగు చేశారు? అంటే ఇక న్యాయం లేదు. ఇక్కడ కూడా మా భూమి తీసుకొని మాకు కొట్టడము, మాకు తిట్టడం అదొక కారణం. అయితే ఇంకా ఆటపాటలకు కూడా బాగా ఆకర్షితురాలై ఈ రెండు కూడా పనిచేసి నా దాంట్లో నేను పోవడం అంటే జరిగింది. ఎవరు మీకు అప్పుడు బాధ్యత వహించారు? తిరుమలగిరి కుర్మయ్య కమాండర్గా ఉన్నారు. అప్పుడు కుర్మయ్యతో పోయినా. ఎంతకాలం ఉన్నారు? ఎక్కడికక్కడ తిరిగారు? అక్కడ సీదా కృష్ణపాటి ఏరియా ఉన్న అప్పుడు అక్కడ నుంచి సాకేత్కి ప్రొటెక్షన్ వెళ్ళిపోయినా. సాకేత్కి నల్లమలలో అప్పుడు చర్చల కాలంలో ప్రొటెక్షన్కి వెళ్ళిపోయినాం. ఆ టీం ఆ సాకేత్ దగ్గరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. నల్లమలకు వెళ్ళిన తర్వాత మీకు ఆయుధ పట్టుకోవడం కానీ, సాయుధ పోరాటం చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, రాజకీయ క్లాసులు ఏ విధంగా ఉంటుంది?
అంటే కొత్తలో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాసులు అంటే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినాక మళ్ళీ ఏం చేస్తారంటే ఆయుధాలు కూడా వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు ఉండే తీరు బట్టి, ప్రజల పట్ల వాళ్ళు వివరించే శైలిని బట్టి, వాళ్ళు నేర్చుకునే ఉద్యమం పట్ల నేర్చుకొని ప్రజలకు మళ్ళీ రేపు నాయకత్వం వహిస్తారా అని ఇవన్నీ కూడా పార్టీ నాయకత్వం అయితే పరిశీలించి నాకైతే 6 నెలలకే తుపాకీ ఇచ్చడం అని జరిగింది. 6 నెలలకే 6 నెలలకే తుపాకీ ఇచ్చడం, సభ్యత్వం కూడా ఇచ్చడం జరిగింది. అక్కడ నుంచి సాకేత్కే నేను గార్డుగా ఆర్కేకే ప్రొటెక్షన్ టీంలో పిఎస్లో ఉన్నాం. ఎప్పుడు మాధవ్ రామకృష్ణ కాడ ప్రొటెక్షన్ టీమ్గా ఉన్నాం. అక్కడ నుంచి బూర్గొండలో ఫైరింగ్ జరిగింది. 2005లో ఏమో బూర్గొండలో ఫైరింగ్ జరిగింది. అక్కడ కూడా చాకచక్క తప్పించుకొని అందరం కూడా ఎస్కేప్ అయిపోవడం జరిగింది. అక్కడ నుంచి సాకేతు ఇక్కడ నుంచి నల్లమల నుంచి బదిలీ అయ్యిండ్రు వాళ్ళు. బదిలీ అయినాక అప్పుడు మాధవ్ వచ్చిండు. మాధవ్ వచ్చినాక మాధవ్ నాయకత్వంలో కూడా ఆయనకు కూడా ప్రొటెక్షన్ టీమ్గా పిఎస్లో ఉండడం జరిగింది కంటిన్యూ. అక్కడ ఫైరింగ్ సంఖ్యల గుండాలో ఫైరింగ్ అయింది, పెద్ద ఫైరింగ్, 9 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా నేను ఆ ఫైరింగ్లో కూడా మాధవ్ తప్పించుకున్నాను. మాధవ్ చనిపోయింది. మాధవ్ 9 మంది చనిపోయింది అక్కడ. అంటే మాధవ్ జరిగిన సంఘటన ఒకసారి చెప్పండి, ఎలా జరిగింది? అదేమైందంటే ఎప్పుడో నుంచి ఒక 3 రోజుల క్రితం నుంచే బలగాలు ఎంటర్ కావడము అట్లా జరిగింది. మాకు తెలియదు. మేము సామాన్లు మోయడం, మీటింగ్లు చేసుకోవడము, మా ఇంకా వేరే జిల్లాల వాళ్ళకు సమన్వయం చేసుకోవడము, మేము ఏపిట్లో పోవడం, టీములుగా పోవడం ఇట్లా జరిగింది. కానీ ఎప్పుడో వచ్చి వాళ్ళు మాట కాసుకొని ఉన్నారు. సాయంత్రం కూడా ఏమైందంటే అక్కడ పెట్రోలింగ్ పోతున్నాం మేము టీం, దాంట్లో నేను కూడా ఉన్నాను. పెట్రోలింగ్ పోతుంటే మనిషి లెక్క కనిపించింది. జీవన్ అనేట ఆయన, ఒక ముసలి ఆయన, మెదక్ ఆయన కమాండర్గా ఉన్నాడు. అప్పుడు మనిషి లెక్క కనిపించి వాళ్ళు పోలీసులు అనేసి సాయంత్రం మాకు డౌట్ వస్తే కూడా కాదు చెట్టు అది ఇది అనేసి కొద్ది చర్చ జరిగి అట్లా పడుకున్నాం. పొద్దున్న మేము పెట్రోలింగ్ పోయినాము, పెట్రోలింగ్ చేసి వచ్చినాము. పెట్రోలింగ్ అంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? ఇప్పుడు దగ్గర అయితే చాలా మా ఊరు అంత దూరం నుంచి తిరిగినాం. పోయి వచ్చినాక కరెక్ట్ 9:10కి ఫైరింగ్ స్టార్ట్ అయింది. 10:10కి ఫైరింగ్ స్టార్ట్ అయింది. కథం ఒక 10 గంటలే ముగిసిపోయింది. అంతే మా ఎమ్మటే రిటైర్డ్ అయిండు మాధవ్. అక్కడి నుంచి ఒక టీం వచ్చి కొట్టేసింది. దాంట్లో నేను కూడా ఉన్నాను, ఒక ఎస్కేప్ అయినాము. మీరు ఎలా తప్పించుకున్నారు అప్పుడు? అట్లా అంటే ఫైరింగ్ చేసుకుంటే మేము కూడా తప్పించుకున్నాం. అంటే ఎలా కాషన్స్ ఏ విధంగా ఇచ్చేవారు అందరికి? కాషన్ ఇచ్చిండు, కానీ ఇట్లా మొత్తం రౌండ్ చుట్టేసారు. రౌండ్ చుట్టేసినాక కొద్దిగానే మేము రిట్రీట్ అయిన దగ్గరే అక్కడ కూడా ఉన్నారు. ఈ మాధవ్కి మేము కూడా ఇటు పోవద్దు, ఇటు మా దగ్గర రమ్మని చెప్పినాం. అటు పోతుండమే కొట్టేసింది ఆ టీము. కొద్దిగా మాకు ఒక దారి లాంటివి ఉండే, దాంట్లో నుంచి మేము వచ్చేసాం. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరుగుతున్నప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళందరికీ ఇండికేషన్ ఇచ్చుకుంటూ పారిపోతుంటారు? పారిపోవడం అంటే కాషన్ ఇచ్చిర్రు, కాషన్ అడ్వాన్స్ అని చెప్పిండ్రు. ఎవరి కవర్లో వాళ్ళు పోయినాం, ఫైరింగ్ కూడా చేసినాం. రిట్రీట్ కాషన్ ఇచ్చినప్పుడు రిట్రీట్ అయ్యే క్రమంలో వాళ్ళు 9 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మీరు ఎంతకాలం ఉన్నారు నల్లమలలో? 1 సంవత్సరం దాకా ఉన్నాం. అంటే మాధవ్ ఎన్కౌంటర్ తర్వాత మరి రివెంజ్ తీర్చుకుందామని మీరు ఏమైనా ప్లాన్ చేశారా? పోలీసుల మీద దాడి చేద్దామా? అప్పుడైతే దాడి చేసినంత పరిస్థితి ఏం లేకుండే. కాకపోతే అక్కడ ప్రకాశం జిల్లాలో ఒక డివిజన్ కమిటీ ఉండే, ఆయన ప్రతాప్ అనేటాయన ఇప్పుడు సరెండర్ అయ్యి అరెస్ట్ అయ్యి ఇంటికి పోయి ఉన్నాడు. వాళ్ళ చెల్లెల పేరు పద్మ, ఆయన ఉన్నాడు. ఇంకా పెద్ద దాడులు చేసినంత శక్తి లేకుండే అప్పుడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి బలగాలకు ఏఓబీకి ఎట్లా పంపాలి, ఉన్న వాళ్ళకి ఎట్లా కాపాడుకోవాలన్నట్టుగా కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పుడు అందులో భాగంగా మీరు వేరు, నేను సీదా ఏఓబీకి వెళ్ళాను. ఇప్పుడు నల్లమల్ల నుంచి ఏఓబీకి వెళ్ళక ముందు మీకు ఇప్పుడు సమస్య ఉంది మీ ఊర్లో, భూ సమస్య. దానికోసం కూడా మీరు పార్టీలతో పాటు భూ సమస్య ఉంది, మీకు అన్యాయం జరుగుతుందని మీరు పార్టీలు వెళ్ళారు. మరి మీ నాన్నగారు ఆ సమస్య పరిష్కారం చేశారా? అది చెప్పినాము, కమాండర్కి చెప్పినాము, పార్టీకి చెప్పినాము. అంటే మనం వ్యక్తిగతంగా అక్కడ పార్టీలో పరిష్కరించుకునేది ఏముండదు, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునేది కూడా పార్టీలో ఉండదు కదా. మనం చెప్తాం, కమిటీ ముందు చెప్పినాం. కమిటీ ముందు చెప్పినాక వాళ్ళు ఏమన్నారంటే కుర్మే ఇట్లా కమాండర్ ఉన్నాయి, అక్కడ డీసీలో చర్చించుకొని ఎడ్జెస్లో చర్చించుకొని ఇంకా లోకల్ కమాండర్ చెప్తే పరిష్కరిద్దామనేసి వాళ్ళు అనుకున్నారు. ఆ టైంలో నష్టాల మీద నష్టాలు, కుర్మే చనిపోవడం జరిగింది.
తర్వాత ఇక్కడ కూడా ఫైరింగ్ జరిగి ఇక్కడ నలుగురు చనిపోయింది, మా బావి దగ్గరే జరిగింది అది. అక్కడ నలుగురు చనిపోవడం జరిగింది. అట్లే కొంతమంది రిట్రీట్ అటు ఓబీకి రిట్రీట్ చేయడం జరిగింది. అంటే మీరు అడవుల్లోకి వెళ్ళారని తెలిసిన తర్వాత మీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దారికి వచ్చారా లేదా ఇంకా రాలేదు? ఇంకా రాలేదు, ఇప్పుడు కూడా నడుస్తుంది అది. మన ఎస్పీ సార్ దగ్గరికి కూడా పోయింది అది భూమి పంచాయతీ. ఏం జరగదు. ఏం చదువుకున్నాం మనం అసలు? నేను అప్పుడు ఇంకా 2వ తరగతి 3వ తరగతి ఇలా చదువుకున్నాను, కానీ పెద్దగా అప్పుడు చదువుకోలేదు. ఆట ఆడడానికి పోయినాను, కానీ అంత పెద్దగా ఏం చదువుకున్నాను, పాటలు చదువుకున్నాను. సాధారణంగా మావోయిస్ట్ పార్టీలకు అంటే అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళందరూ ఉండేవారు, చదువుకున్న వాళ్ళు మహిళలు ఎక్కువ లేరు అనేది వాస్తవం అంటారా? అప్పుడు అంటే ఆదివాసులకైతే చదువు లేదు అక్కడ. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళైతే, గ్రామీణ ప్రాంతాల నుంచి పోయిన వాళ్ళైతే చదువు లేదు కొంతమందికి. చర్చలప్పుడు చాలామంది వచ్చారు కానీ కొంతమంది నిలబడడం జరిగింది, కొంతమంది రిట్రీట్ అవ్వడం జరిగింది, ఇళ్ళలో పోవడం జరిగింది. దాని కారణం ఏమనుకోవచ్చు రిట్రీట్ అవ్వడం? అంటే ఇప్పుడు నిర్బంధం, నల్లమల్లలో చిన్నగా నిర్బంధం పెరుగుతుంది. ఒక ఫైరింగ్ తర్వాత ఒక ఫైరింగ్ అవుతుంది, క్యాడర్స్ అమరులు అవ్వడం జరుగుతుంది, రిక్రూట్ లేకపోవడం జరుగుతుంది. చర్చల కాలంలో వచ్చిన వాళ్ళు కూడా సరైన రాజకీయాలు వాళ్ళు ఎవరో మన పార్టీ బోధిస్తుంది, దాంట్లో మనం వంట పట్టించుకొని మనం ప్రజల కోసం పనిచేయాలి అనేసి ఒక స్పిరిట్తో పనిచేసిన వాళ్ళేమో గట్టిగా మన దాకా నేను నిలబడి వచ్చినాను ఇక్కడ. అట్లా నిలబడతారు, లేకుంటే ఈ కష్టాలతో ఎందుకు అనుకున్న వాళ్ళు రిటర్న్ వచ్చారు. అంటే చర్చల సమయంలో పార్టీలకు వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఎందుకు చదువుకున్న వాళ్ళు ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి కొంతమంది అంటే చర్చలో కొంత పాటలకు ఆకర్షితుల అట్లా అయిన వాళ్ళు కూడా వచ్చిండ్రు, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వచ్చిండ్రు. మరి చదువుకున్న నిలబడ్డారా వాళ్ళు? నిలబడ్డారు కొంతమంది. ఇంకా